మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావును విమర్శించే స్థాయి నిజాంపేట మండల మాజీ జడ్పీటీసీ పంజాబ్ కుమార్ కు లేదని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు అమర్సేనారెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకామాత ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు జడ్పీటీసీ పదవీ కాలంలో ఉండి నిజాంపేట మండలానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారని పునరాలోచన చేసుకోవాలన్నారు. నిజాంపేట మండల అభివృద్ధిలో జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ పాత్ర రవంత కూడా లేదని విమర్శించారు. 6 గ్యారెంటీలు అమలవుతున్నా కండ్లకు కబోదిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఎమ్మెల్యే మైనంపల్లి చుట్టూ తిరిగి సందర్భాలను గుర్తు చేసుకోవాలన్నారు. మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా రాని ఓ అనామిక జడ్పీటీసీ అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన మైనంపల్లి రోహిత్రావును విమర్శించడం ఏమాత్రం మంచిది కాదన్నారు. నిజాంపేట మండలానికి గడిచిన ఏడాది కాలంలో అభివృద్ధి పనులకు అనేక నిధులు కేటాయించి అభివృద్ధికి పనికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఎమ్మెల్యేగా ఉంటూనే ఎంఎస్ఎస్ఓ ద్వారా సేవా కార్యక్రమాలను అందిస్తూ సభ్యులను కించపరిచేలా మాట్లాడిన జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ క్షమాపణలు చెప్పాలన్నారు. నిజాంపేట మండల ఎంఎస్ఎస్ఓ అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ తో మెదక్ రామదాస్ చౌరస్తా వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, పంజా మహేందర్, ముత్యం రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్మటి సత్యనారాయణ, ఆకుల బాలయ్య, మాజీ ఉప సర్పంచ్ కొమ్మటబాబు, శేఖర్, సావల మహేష్, రామచంద్ర నాయక్, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, రవి నాయక్, దేవేందర్ నాయక్, కృష్ణారెడ్డి, అబ్బారెడ్డి, జాల శ్రీకాంత్, నాగరాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్నగాక మొన్న ఇక్కడ ఉన్నటువంటి ఒక అంటే కేంద్రంలో అధికారంలో ఉండి ఎంతోమంది కాళ్ళు మొక్కి బీఫామ్ తెచ్చుకొని డిపాజిట్ కోల్పోయిన వ్యక్తి మా శాసనసభ్యునిపై అనుచిత వ్యాఖ్యలు ఎంఎస్ఎస్ఓ ద్వారా చేసినటువంటి సేవలను విమర్శించడం ఈ నిజాంపేట మండలం నుంచి మేము తగదు అని చెప్పి ఈతో పలుకుతూ, అలాగే మా శాసనసభ్యుడైనటువంటి డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు తెలంగాణలోనే అతి చిన్న వయసులో 26 సంవత్సరాలకే తను నీకెక్కడిది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అన్నదానాలు చేసిండ్రు, తల్లిదండ్రులు లేని పిల్లలకు డిపాజిట్లు చేసిర్రు, విద్యా వైద్యం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అసలు నువ్వు చదువుకున్నవా? కళ్ళు లేని కబోదిలాగా చదువురాని వ్యక్తిలాగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం. వైద్యం అంటున్నావు. ఇక్కడ ఏదైతే వైద్య విద్య కళాశాల మంజూరై క్యాన్సిల్ అయిన దాన్ని మా శాసనసభ్యుడు రోహిత్రావు గారి కృషితో మళ్ళీ మెదక్ నియోజకవర్గానికి వైద్య కళాశాల తెచ్చినటువంటి ఘనత మా శాసనసభ్యునిది కాదా? నీకు కళ్ళు లేవా? చెవులు లేవా? నీకు వినపడదా? నర్సింగ్ కళాశాల తెచ్చింది ఎవరు? మా శాసనసభ్యుడు కాదా? అలాగే సెంట్రల్ మెడికల్ ప్రతి ఒక్క వ్యక్తికి మందులు కావాలంటే సంగారెడ్డి వెళ్ళవలసినటువంటి సందర్భంలో ఇక్కడ మెదక్ నియోజకవర్గం మెదక్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ మంజూరు చేయించి నిరుపేదలైనటువంటి చాలామందికి ఆ మెడికల్ స్టాల్ శాసనసభ్యురాలైనటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారిని ఓడించి శాసనసభ్యునిగా ఎన్నికై నవ సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసే ఉద్దేశంతో ఉన్నటువంటి మా శాసనసభ్యున్ని ఈరోజు నీవు ఒక డిపాజిట్ తెచ్చుకోలేనటువంటి వ్యక్తివి, ఎంఎస్ఎస్ఓను విమర్శించే అర్హత ఇక్కడ నుంచి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటి అంటే మా శాసనసభ్యుడు తన యవ్వనాన్ని కూడా ఫనంగా పెట్టి ప్రజల కొరకు, ప్రజా సంక్షేమం కొరకు తను మెదక్ నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ పార్లమెంటు సభ్యురాలుగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ మెదక్ నియోజకవర్గం నుంచి ఒక శాసనసభ్యునిగా ఎన్నికై ఆ తెలంగాణలోనే ఆదర్శవంతమైన శాసనసభను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మా శాసనసభ్యులు గారిని నువ్వు విమర్శించడం ఎంతవరకు శోచనీయం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నల్లధనం తీసుకొస్తామన్నారు, అది ఎక్కడ పోయింది? నీ పార్టీ గురించి ముందు నువ్వు బేరీజ్ వేసుకున్న తర్వాత ఇతరుల గురించి మాట్లాడు. నువ్వున్న 5 ఏళ్ళే నువ్వు ఇది అభివృద్ధి చేయలేవు. నువ్వు శాసనసభ్యునిగా డిపాజిట్ తెచ్చుకోలేనటువంటి వ్యక్తి విమర్శించే స్థాయి నీకు ఎక్కడిది? నీ స్థాయి ఎంత? ఒక శాసనసభ్యుడు కాదు, మా ఎంఎస్ఎస్ఓ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు. ఆ వెంకటేష్ గౌడ్తో నీకు దమ్ముంటే మెదక్ చౌరస్తా, రామదాస్ చౌరస్తా దగ్గరికి వస్తాడు. డే టు టైం నువ్వు చెప్పు, మేమే పంపిస్తాం. వెంకటేష్ గౌడ్తో నువ్వు చర్చించు, అప్పుడు నీ సంగతి ఏందో మొత్తం బయటపడుతుంది. మా ఎంఎస్ఎస్ఓ సభ్యులే వస్తారు, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. మా ఎంఎస్ఎస్ఓ సభ్యులనే మీ వద్దకు పంపిస్తాం. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే డేటు చెప్పు, టైం చెప్పు, అప్పుడు వాళ్ళంతా ఆడికి వస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి విద్య గురించి మాట్లాడుతూ ఉన్నాం.
ప్రతి స్కూల్కు టాయిలెట్స్ ఇప్పించిన ఘనత మొన్న ఈ మధ్యలోనే ప్రతి స్కూల్కు గణన ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా నీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా చేయనటువంటి కులగణన ఇక్కడ తెలంగాణలో చేసిన సంగతి నువ్వు మర్చిపోయినవా? నీకు తెలియదా? నువ్వు ఒక్కసారి నీ ఇంగిత జ్ఞానంతో ఆలోచించు మిస్టర్ విజయ్. నువ్వు మరి ఒక్కసారి ఇంకొకసారి ఎమ్మెల్యే మీద మాట్లాడితే తగిన శాస్తి నీకు జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే కాదు, మొన్ననే మనందరికీ తెలుసు రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల వరకు ఎవరైతే లోన్ తీసుకొని ఉన్నారో వారందరి యొక్క 2 లక్షల రుణమాఫీ జరిగిన సంగతి ఈ లోకానికి తెలియదా? ఈ రైతులకు తెలియదా? ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఒక్క సంవత్సరం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిన లోపలనే 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఈ చరిత్ర ఎప్పుడు కూడా లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి ఈ 50,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భం కాకుండా మీరు మతం పేరుతో కులం పేరుతో ఓట్లు దండుకొని ఓట్లు అడిగి ఈరోజు ముఖాలు చాటేసుకొని తిరుగుతున్న మీరు ఇవాళ మా శాసనసభ్యుని విమర్శిస్తావా? మా శాసనసభ్యుని విమర్శించే అర్హత నీకుందా? మా శాసనసభ్యుడు కన్ను తెరిస్తే బూడిదైతావు, మాడి మసైపోతావు. మిస్టర్ విజయ్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా మేము నిజాంపేట మండలం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. నీకు పార్టీలో జైన్ అయితని ఈ మధ్య కాలంలో మా నాయకుడైన మైనంపల్లి హనుమంతరావు గారి దగ్గరికి ఎన్నిసార్లు పోయినావు? నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. ఈరోజు దొంగచాటుగా పోయి హనుమంతరావు గారి కాళ్ళు మొక్కి, మా మైనంపల్లి గారి కాళ్ళు మొక్కి పార్టీలో చేరుతాన్న సంగతి మర్చిపోయినావా? అది ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. నీ బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారే, అవి ఎక్కడ పోయినాయి? ఒక్కసారి నువ్వు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నటువంటి విషయం, ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయం నీకు తెలియదా? నీ ఇంట్లో కూడా ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా పొందుతున్న సంగతి నువ్వు మర్చిపోయినవా? ఈరోజు ప్రతి మహిళ సోదరి మనకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న సంగతి నీకు తెలియదా? ఇది 6 గ్యారంటీల్లో భాగం కాదా? నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? నీ ఉద్దేశం ఏముంది నీకు? అసలు ఈరోజు సన్న ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది కాదా అని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇంకో ముఖ్య విషయం, ఈరోజు ప్రతి సెంటర్ దగ్గర ధాన్యం కొనుగోలు, ప్రతి సెంటర్ దగ్గర అడ్వాన్స్గా లారీలు నింపుకోపోయి గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లారీల కొరత ఉండి లారీలు రాని పరిస్థితి ఉంటే ఈరోజు ఈ మెదక్ నియోజకవర్గంలో ప్రతి సెంటర్ దగ్గర అడ్వాన్స్ లారీలు వచ్చి ఈ ధాన్యం ఏం లేదు, 4 కార్యకర్తలను వెంటేసుకొని ఈ కార్లు ఎక్కించుకొని తిరిగినంత మాత్రాన ఇది ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడే అర్హత నీ దగ్గర లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇంకోటి ముఖ్యంగా మేము తెలియజేస్తూ ఉన్నాం, మిస్టర్ పంజా విజయ్, నీవు ఇంకొకసారి మా శాసనసభ్యుని మీద ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా మా ఎంఎస్ఎస్ఓ సభ్యులు నిన్ను నిజాంపేట మండల్ కాదు, మెదక్ నియోజకవర్గం కాదు, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త తిరగనీయరు అని చెప్పి, ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు అడుగుతా ఉన్నావు, నువ్వు 6 గ్యారంటీలు లేవని అడుగుతా ఉన్నావు. నీకు చెవులు లేవా? కళ్ళు లేవా? మహిళలు, కోట్ల మంది మహిళలు ఈరోజు ఫ్రీ బస్సులలో ఎక్కి తిరుగుతూ ఉన్నారు. ₹1 పెట్టకుండా ఆధార్ కార్డు చూపించి తెలంగాణ ప్రాంతం మొత్తం ఈరోజు మహిళలు బస్సులలో తిరుగుతూ ఉన్నారు. అది నీకు తెలియదా? నువ్వు చదువుకున్న కబోదివా? ఇవన్నీ మన శాసనసభ్యుని కాదా? నువ్వు ఈ మెదక్ నియోజకవర్గంలో లేవా? నీ పూట గడుపు కొరకు ఇవన్నీ చేస్తున్నావంటే దాన్ని మేమంతా తిరస్కరిస్తూ ఉన్నాం. అలాగే ఇంటిగ్రేషన్ స్కూల్ విద్య గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇంటిగ్రేషన్ స్కూల్ మంజూరు ఎవరు చేపించారు? తెలంగాణలో 26 స్కూళ్ళు మంజూరు అయితే దానిలో మెదక్ కూడా ఒక ఇంటిగ్రేషన్ స్కూల్ వచ్చింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది. అది మెదక్ శాసనసభ్యుని ఘనత కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అలాగే నువ్వు చెప్తా ఉన్నావు ఎన్నో చేసినాం, మేము ఏదో చేసినామని. 5 సంవత్సరాలు నువ్వు జడ్పీటీసీగా ఉండి ఈ ప్రాంతం గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి నువ్వు చేసినవా? నువ్వు బీజేపీ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని
ఒక ఎంపీ ద్వారా కానీ ఎమ్మెల్యేల ద్వారా కానీ ఒక రూపాయి ఫండ్ ఈ సంవత్సర కాలంలో నువ్వు తీసుకొచ్చినావా? ఈరోజు నువ్వు విమర్శిస్తూ ఉన్నావు 200 కోట్లు తెస్తే నేను దేనికైనా ఛాలెంజ్ అని చెప్పి. నువ్వేం ఛాలెంజ్ చేస్తావు? నీ దగ్గర ఏమున్నది? నీతోటి ఈ మధ్య కాలంలోనే ఈ పంజా విజయ్ కుమార్ అనే వ్యక్తి మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి పార్టీలో చేర్చుకోమని చెప్పి ఒక 10 సార్లు అతని ఇంటి చుట్టూ తిరిగిన అతని ప్రవర్తన నచ్చక పార్టీలో చేర్చుకోకపోతే ఇటువంటి చిల్లర వేషాలు వేస్తున్నటువంటి నీవు ఈరోజు మా శాసనసభ్యుని విమర్శించే అర్హత నీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే కాదు, నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ జడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి జడ్పీటీసీగా ఎన్నుకోబడి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నీవు ఈ 5 సంవత్సరాలు ఈ నిజాంపేట మండలం స్థానికుడివై ఉండి ఈ నిజాంపేట ప్రాపర్కు ఏం చేసినావో ఒక్కసారి చెప్పు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాం. అదే కాకుండా తను ఏసీ బస్టాండ్ గురించి చెప్తా ఉన్నాడు. నువ్వు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి మైనంపల్లి హనుమంతరావు పంచన చేరి ఆ రోజు ఎంఎస్ఎస్ఓ ద్వారా ఏసీ బస్టాండ్ కడతా అని చెప్పి ఆ రోజు ముందుకు వస్తుకొని ఎలక్షన్ తర్వాత కడతాము అని చెప్పి అన్నది నిజం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికి ఎంఎస్ఎస్ఓ సభ్యులైనటువంటి మా ఎంఎస్ఎస్ఓ మా నిజాంపేట మండల అధ్యక్షుడైనటువంటి వెంకటేష్ గౌడ్ గారు కూడా ఆ స్వామి కూడా ఇక్కడే ఉన్నాడు. నిజంగా నీకు దమ్ముంటే ఎంఎస్ఎస్ఓ మీద నువ్వు చర్చించే దమ్ముంటే మెదక్ నడిబొడ్డున మెదక్ రామదాస్ చౌరస్తా వద్ద ఎవ్వరు అవసరం లేదు, మా వెంకటేష్ గౌడ్ గారు వస్తారు. నీకు దమ్ముంటే ఆడ చర్చించు వెంకటేష్ తోటి. ఎంఎస్ఎస్ ద్వారా ఎన్ని కార్యక్రమాలు చేసిండు. నిజాంపేట మండలంలోనే 36 బోర్లు వేసిండు. లక్షల రూపాయలు నిరుపేదలైనటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు వారికి లక్షల రూపాయలు వారి పేరు మీద డిపాజిట్ చేసిన సందర్భం ఈ మైనంపల్లి చరిత్ర కుటుంబానికి ఉంది ఈ చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మొత్తం మెదక్ నియోజకవర్గంలో 500 పైచిలకు బోల్ రేసి ఎంఎస్ఎస్ఓ ద్వారా 500 పైచిలకు బోల్ వేసినటువంటి ఈ మైనంపల్లి కుటుంబం